లాస్ట్ ఎపిసోడ్లో అయోధ్యకాండలో జరిగిన ఘట్టాలన్నీ తెలుసుకున్నాం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళటం, ఆ విషయం తెలుసుకొని భరతుడు తల్లిని దూషించటం, తిరిగి అయోధ్యకు రాలేను అంటే ఆయన పాదుకలను భరతుడు తీసుకువెళ్ళటం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇక అయోధ్యకు దగ్గరలోనే ఉన్న నంది గ్రామంలో పాదుకలను సింహాసనంపై ఉంచి వాటినే అయోధ్యకు చక్రవర్తిగా ప్రకటించాడు భరతుడు. శ్రీరాముడు వచ్చే వరకు ఆ 14 ఏళ్లు ఆ పాదాల సాక్షిగా తన అన్నలాగే నారవస్త్రాలు ధరించి అయోధ్యకు తాను శ్రీరామ చక్రవర్తి ప్రతినిధిగా మాత్రమే పరిపాలిస్తానని అయోధ్య అంతటా ప్రకటించాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా దండకారణ్యం వైపు బయలుదేరారు. ఆ దారిలోనే అత్రి ఆశ్రమం ఉంది. సీతారామ లక్ష్మణులు అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపారు. అప్పుడే అత్రి ధర్మపత్ని అయిన అనసూయ సీతమ్మకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అలా అత్రి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో అడుగుపెట్టారు. ఇక్కడితో అయోధ్యకాండ ముగిసి రామాయణంలో 3వ కాండ అయిన అరణ్యకాండలోకి మనం వెళుతున్నాం. ఇక్కడ్నుంచి రామాయణంలో అరణ్యకాండలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సూర్యవంశ చక్రవర్తులకు మూలపురుషుడు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడికి 100 మంది కుమారులు. వారిలో వికుక్షి, నిమి, దండకుడు ముఖ్యమైనవారు. ఇక్ష్వాకు కుమారుడు వికుక్షి అయోధ్యను పరిపాలించినవాడు. ఇక దండకుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తరించిన అరణ్యాన్ని అంతటినీ పాలించాడు. అందుకే ఆ అరణ్యానికి దండకుడి పేరు మీదే దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నాం. దండకుడు కూడా రాముడి పూర్వీకుడే. ఇతను రాక్షసాంశతో జన్మించాడు. ఇతను చేసిన అరాచకాలకు శిక్షగానే అరణ్యాలను పరిపాలించుకోమని ఇక్ష్వాకుడు ఆదేశించాడు. అలా దండకుడు ఈ మహా అరణ్యాన్ని పాలించాడు. దండకారణ్యంలో ఉన్న రాక్షస జాతులు, ఇతర జాతులన్నింటికీ రాజయ్యాడు. ఈ దండకుడు ఒకసారి ఒక బ్రాహ్మణ స్త్రీని బలాత్కారం చేయబోయాడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు దండకుడిని ఈ అరణ్యాన్ని శపించాడు. మనిషి అనేవాడు ఈ అరణ్యంలో ఉండలేడని దండకుణ్ణి శపించాడు. అలా ఆ తర్వాత కాలంలో దండకారణ్య ప్రాంతంలోనే వానర జాతి, జాంబవంతుడు జాతి తమ రాజ్యాలను పాలించారు. దండకుడి భార్య కూడా రాక్షస స్త్రీనే. ఇతను రాక్షసుల సహాయంతో దండకారణ్యాన్ని భయంకరంగా మార్చేశాడు. మనుషులు అడుగు పెట్టడానికి కూడా భయపడేలా చేశాడు. అడుగడుగునా రాక్షసులు, క్రూర మృగాలతో దండకారణ్యం ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గోదావరి నది జన్మించిన మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించిన అరణ్యాన్ని దండకారణ్యం అంటున్నాం. దండక అనే పేరుతో వచ్చిన అరణ్యాన్ని ఆ పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నాం. ఇక్ష్వాకుల కాలం నాటి అతి ప్రాచీన అరణ్యం దండకారణ్యం. అలాంటి ఘోర దండకారణ్యంలోకి వనవాసం కోసం సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. శ్రీరాముడు అవతరించింది రాక్షస సంహారం కోసం. రావణ సంహారం మాత్రమే కాదు, రావణుడికి సహకరించే ప్రతి రాక్షసుణ్ణి శ్రీరాముడు సంహరించాలన్నదే అసలు లక్ష్యం. దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం శ్రీరాముడు అడుగుపెట్టాడు. దండకుడి తర్వాత ఆ అరణ్యంలో ఋషులు, మునులు తపస్సు చేసుకునేవారు. అలా నెమ్మదిగా దండకారణ్యంలో అక్కడక్కడ ఆశ్రమాలు వెలిశాయి. దండకారణ్యంలో శ్రీరాముడికి కొన్ని ఆశ్రమాలు కనిపించాయి. ఆశ్రమాలు వెలసిన చోట అరణ్యం ప్రశాంతంగా కనిపించింది. ఇలాంటి చోటే తన వనవాసానికి బాగుంటుందని సీతారాములు అనుకున్నారు. శ్రీరాముణ్ణి గుర్తుపట్టిన అక్కడి మహర్షులు సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. దండకారణ్యంలో రాక్షసుల ప్రమాదం పెరిగిందని, ఇక్కడి ప్రజలను కాపాడాలని ఋషులందరూ శ్రీరాముణ్ణి వేడుకున్నారు. వారందరికీ శ్రీరాముడు అభయం ఇచ్చాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు సీతారామ లక్ష్మణులు అరణ్యలోకి బయలుదేరారు. అడుగడుగునా అడవి మృగాలు, జంతువుల అరుపులతో అరణ్యం భయంకరంగా ఉంది. లేళ్లు, దుప్పులు, ఏనుగులు లాంటి సాధు జంతువులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలా అరణ్యంలో నడుస్తున్న కాసేపటికి ఒక రాక్షసుడి అరుపు ముగ్గురికి వినిపించింది. చూస్తుండగానే అంతెత్తు ఉన్న ఒక అతి భయంకరమైన ఆకారం ఒకటి సీతారామ లక్ష్మణులపైకి దూసుకొచ్చింది. ఆ భయంకర రాక్షసుడి పేరు విరాధుడు. ఒక పర్వతమంత ఎత్తున్నాడు. విరాధుడు ఎంతోమంది మనుషులను భక్షించిన నరమాంస భక్షకుడు. రోజూ జంతువుల మాంసాన్నే తినే ఆ రాక్షసుడికి సీతారామ లక్ష్మణులు కనిపించారు. నరమాంసం దొరికిందని వారి మీదకు విరాధుడు దూసుకొచ్చాడు. మనుషులే రాని అడవిలోకి వచ్చిన మీరెవరని సీతారాములను విరాధుడు అడిగాడు.
ఈ రోజుతో మీరు నాకు ఆహారం అయిపోతారని వారి మీదకు వచ్చాడు. సీతారాములు తలలు పైకెత్తి చూసినా పూర్తిగా కనిపించనంత ఎత్తుగా ఆ రాక్షసుడున్నాడు. చూస్తుండగానే సీతమ్మను ఆ రాక్షసుడు చేతులతో పట్టి పైకి లేపాడు. భయంతో సీతమ్మ అరుస్తోంది. సీతమ్మ ప్రాణానికి ప్రమాదం ఏర్పడగానే శ్రీరాముడు కూడా భయపడ్డాడు. క్షణకాలం ఏం చేయాలో రాముడికి అర్థం కాలేదు. విరాధుణ్ణి చూసి, ఓ రాక్షస, నీవెవరు? సీతమ్మను వదులు అని హెచ్చరించాడు. తాము ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తులమని, తమ చేతుల్లో చావొద్దని రాముడు ఆగ్రహంతో విరాధుడికి చెప్పాడు. అప్పుడు విరాధుడు తన గురించి చెప్పాడు. విరాధుడి తండ్రి జయుడు, తల్లి శతహ్రద. ఎలాంటి ఆయుధాలతోనూ విరాధుడికి మరణం లేదు. ఘోర తపస్సు చేసినందుకు బ్రహ్మ విరాధుడికి ఆ వరమిచ్చాడు. ఇలా తన గురించి చెప్పిన విరాధుడు సీతమ్మను తనకు వదిలి వెళ్ళిపోవాలని రామలక్ష్మణులను బెదిరించాడు. ఆ మాట వినగానే శ్రీరాముడు కోపంతో భగ్గుమన్నాడు. శక్తివంతమైన 7 బాణాలను విరాధుడిపై శ్రీరాముడు ప్రయోగించాడు. అవి విరాధుణ్ణి గాయపరిచాయి, కాని ఏమీ చేయలేకపోయాయి. ఆ గాయాలు చూసి విరాధుడు మరింత రెచ్చిపోయాడు. సీతమ్మను వదిలేసి తన దగ్గరున్న పెద్ద శూలంతో రామలక్ష్మణులను చంపేందుకు విరాధుడు యుద్ధానికి వచ్చాడు. విరాధుడు మీదకు వస్తున్నా రామలక్ష్మణులు ఏమాత్రం బెదరకుండా బాణాలు వరుసగా సంధిస్తూనే ఉన్నారు. అయినా ఆ రాక్షసుడికి చీమ కుట్టినట్లయినా లేదు. రామలక్ష్మణులపై తన భారీ శూలాన్ని ప్రయోగించాడు. రాముడు ఒక శక్తివంతమైన బాణంతో ఆ శూలాన్ని విరగ్గొట్టాడు. శివధనుస్సునే విరిచిన రాముడికి ఈ శూలం ఒక లెక్క కాదు. ముక్కలైన విరాధుడి శూలం పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. వెంటనే విరాధుడు తన బలమైన పిడికిళ్లలో రామలక్ష్మణులను బంధించి పట్టుకున్నాడు. అది చూసిన సీతమ్మ భయపడింది. ఇక ఈ రాక్షసుణ్ణి సంహరించాల్సిందేనని శ్రీరాముడు అనుకున్నాడు. శ్రీరాముడు తన చేతిలో ఉన్న ఆయుధంతో తనను బంధించిన విరాధుడి చేయి నరికేశాడు. లక్ష్మణుడు విరాధుడి మరో చేయిని నరికేశాడు. 2 చేతులు పోయిన విరాధుడు బాధతో కుప్పగూలిపోయాడు. కింద పడిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా విరాధుడు మరణించటం లేదు. అప్పుడు విరాధుడు రామలక్ష్మణులను భక్తితో తలుచుకున్నాడు. తనను ఓడించింది విష్ణు అవతారమైన శ్రీరాముడేనని విరాధుడు గుర్తుపట్టాడు. నీ చేతుల్లో మరణించటం తన అదృష్టమని శ్రీరాముణ్ణి చూస్తూ విరాధుడు భక్తితో అన్నాడు. విరాధుడు తుంబుర అనే గంధర్వుడు. కుబేరుడి ఆస్థానంలో ఉండేవాడు. ఒకరోజు తుంబురుడు కుబేరుడికి ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించాడు. అప్పుడు భయంకరమైన రాక్షసుడిగా బతకమని తుంబురుణ్ణి కుబేరుడు శపించాడు. దశరథుడికి విష్ణు అవతారంగా శ్రీరాముడు జన్మిస్తాడని, అతని చేతిలో నీవు ఓడిన నాడు శాప విమోచనమవుతుందని కుబేరుడు తుంబురుడికి చెప్పాడు. అలా శ్రీరాముడి వల్ల విరాధుడికి శాప విమోచనమైంది. విరాధుడు శ్రీరాముడికి కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే అక్కడికి దగ్గరలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉందని, అక్కడికి వెళితే మీకు శుభం కలుగుతుందని విరాధుడు రామలక్ష్మణులకు చెప్పాడు. తనను దహనం చెయ్యవద్దని, రాక్షసుల సంప్రదాయం ప్రకారం గొయ్యి తీసి పాతిపెట్టాలని రాముణ్ణి విరాధుడు కోరాడు. అలా విరాధుడి కథ ముగిసింది. విరాధుడి సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. విరాధుడు చెప్పిన శరభంగ మహర్షి బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గొప్ప తపస్వి. శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లే సమయానికి అక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించేందుకు వచ్చాడు. ఆ మహర్షి చేసిన తపస్సుకు ఫలితంగా అతన్ని బ్రహ్మలోకానికి స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్లేందుకు ఇంద్రుడు తన పరివారంతో కలిసి శరభంగ ఆశ్రమానికి వచ్చి ఉన్నాడు. ఆకుపచ్చని గుర్రాలు లాగే రథంలో ఇంద్రుడు వచ్చి భూమికి కాస్త ఎత్తులో ఎగురుతూ శరభంగ మహర్షితో ఇంద్రుడు మాట్లాడటం సీతారామ లక్ష్మణులు ముగ్గురూ చూశారు. మనం వేదంలో చదువుకున్న ఇంద్రుడు అతనేనని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ ఆశ్రమంలో ఇంద్రుడు వెంట బ్రహ్మలోకానికి వెళ్లేందుకు శరభంగ మహర్షి నిరాకరించాడు. విష్ణు అవతారంగా జన్మించిన శ్రీరాముణ్ణి దర్శించాకే వస్తానని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఆశ్రమంలోకి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూశాడు. లోక కళ్యాణం కోసం రాముడు చాలా సాహసాలు చేయాల్సి ఉందని, ఆ తర్వాతే అతణ్ణి కలుస్తానని, ఇప్పుడు వెళుతున్నానని మహర్షికి చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ వెంటనే రాముడు శరభంగ మహర్షిని కలిశాడు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న శరభంగుడు ఎంతో ఆనందంతో సీతారామ లక్ష్మణులకు ఆహ్వానం పలికాడు. ఆ బ్రహ్మనే సృష్టించిన విష్ణు అవతారమే నడుచుకుంటూ తన ఆశ్రమానికి రావడం తనకు బ్రహ్మలోకం కన్నా గొప్ప వరమని శరభంగుడు అనుకున్నాడు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత తాను వచ్చిన పనిని శ్రీరాముడు మహర్షికి వివరించాడు. ప్రశాంతంగా వనవాస జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి ప్రదేశం ఎక్కడ ఉందని
శ్రీరాముడు శరభంగుణ్ణి కోరాడు. ఈ ఆశ్రమానికి దగ్గరలోనే సుతీక్ష అనే మహర్షి ఉన్నాడని, అతను మీకు ఒక రమణీయ ప్రదేశంలో వసతి ఏర్పాట్లు చేస్తాడని శరభంగుడు రాముడికి చెప్పాడు. తన ఆశ్రమానికి ఆనుకునే ఉన్న మందాకిని నది దాటితే సుతీక్ష ఆశ్రమానికి చేరుకోవచ్చని దారి కూడా చెప్పాడు. శ్రీరామ దర్శనమే శరభంగుడి జీవిత లక్ష్యం. అది నెరవేరింది కాబట్టి వెంటనే రాముడి సమక్షంలోనే హోమాగ్నిని జ్వలింపజేసి ఆ అగ్నిలో శరభంగుడు తనను తాను ఆహుతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. అతని శరీరం భస్మమైంది. ఇదంతా చూసి సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యపోయారు. కాసేపటికి అదే అగ్నిహోత్రం నుంచి శరభంగుడు నవ యవ్వనుడిగా బయటకు వచ్చాడు. సీతారాములకు నమస్కరించాడు. తనకు వరంగా లభించిన బ్రహ్మలోకానికి శరభంగుడు వెళ్ళిపోయాడు. అలా సీతారాముల వనవాస ప్రయాణంలో శరభంగ మహర్షి పాత్ర ముగిసింది. శరభంగ మహర్షి బ్రహ్మలోక ప్రయాణం తర్వాత ఆ ఆశ్రమాన్ని ఎంతోమంది మునులు సందర్శించారు. వారంతా శ్రీరాముణ్ణి కలిశారు. వారంతా శ్రీరాముణ్ణి ఒక కోరిక కోరారు. వేదాధ్యయనం, గురుకులాల ద్వారా ఈ దండకారణ్యంలో ఎంతోమంది మహర్షులున్నారని, అయితే ఇక్కడ అడుగడుగునా ఉన్న రాక్షసులు ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులను మహర్షులను చంపేశారని వారంతా బాధపడ్డారు. అందుకే ఆ రాక్షసుల బారి నుంచి తమను కాపాడేందుకు శరణు కోరేందుకే మీ దగ్గరికి వచ్చామని ఆ మునులంతా శ్రీరాముణ్ణి దీనంగా వేడుకొన్నారు. వారందరికీ శ్రీరాముడు అభయమిచ్చాడు. దండకారణ్యంలో రాక్షసుల అంతం మొదలైందని రాముడు వారందరికీ చెప్పాడు. అలా వారందరి దగ్గర సెలవు తీసుకొని శరభంగ మహర్షి చెప్పిన సుతీక్ష ఆశ్రమం వైపు సీతారామ లక్ష్మణుల ప్రయాణం కొనసాగించారు. శరభంగ మహర్షి చెప్పినట్లే సీతారామ లక్ష్మణులు మందాకిని నది దాటి సుతీక్ష ఆశ్రమం వైపు వెళ్లారు. శరభంగ ఆశ్రమంలో శ్రీరాముణ్ణి అభయం అడిగిన మహర్షులు కూడా సీతారాములతోనే వచ్చేశారు. శ్రీరాముల వారికి దూరంగా ఒక ఎత్తైన పర్వతం కనిపించింది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత ప్రకృతి మధ్యలో సుతీక్ష మహర్షి ఆశ్రమం ఉంది. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షి రాముణ్ణి చూడగానే ఆయన దగ్గరకు వచ్చి భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురుచూస్తున్నాడు. చిత్రకూటంలో బస చేసిన సమయంలోనే శ్రీరాముడు వనవాసానికి వచ్చిన సంగతి సుతీక్ష మహర్షికి తెలుసు. శ్రీరాముడి దర్శనం కోసమే ఆ మహర్షి ఎదురుచూస్తున్నాడు. శరభంగ మహర్షి చెప్పిన వివరాలను శ్రీరాముడు సుతీక్ష మహర్షికి వివరించాడు. ఒక్క క్రూర మృగాల భయం తప్ప ఈ ఆశ్రమ ప్రాంతంలో మరే ఇబ్బంది లేదని, మీరు నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని సుతీక్ష మహర్షి శ్రీరాముడికి చెప్పాడు. అలా సీతారామ లక్ష్మణులు సుతీక్ష మహర్షి ఆశ్రమ ప్రాంతాల్లో విడిది చేశారు. అంతకుముందే శరభంగ మహర్షి ఆశ్రమంలో మహర్షులకు రాముడు అభయం ఇచ్చాడు. రాక్షస పీడ వదిలిస్తానని మాట ఇచ్చాడు. అందుకే సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో ఒకరోజు గడిపిన తర్వాత ఆ మర్నాడు ఆ మునుల ఆశ్రమాలను రక్షించేందుకు ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. వారితో పాటే సీతమ్మ కూడా బయలుదేరింది. సీతారాముల మధ్య వనవాస కాలంలో ఎన్నో చర్చలు, మాటామంతి, ముచ్చట్లు జరిగాయి. భర్త క్షేమాన్ని కోరేది భార్య. అందుకే భార్య సలహాలు, సూచనలకు శ్రీరాముడు ఎంతో విలువ ఇచ్చేవాడు. సమయానికి తగ్గట్టు సీతమ్మ తన శ్రీవారికి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది. ముఖ్యంగా శ్రీరాముడు ఆవేశంగా తీసుకునే నిర్ణయాల్లో రాముడు అడగకపోయినా సీతమ్మ చొరవ తీసుకొని ఇచ్చిన సలహాలు ఎన్నో. వారి మధ్య అన్యోన్య దాంపత్యానికి ఇలాంటి ఉదాహరణలు రామాయణంలో చాలానే ఉన్నాయి. అలాంటి ఘట్టమే ఈ సందర్భంలో రామాయణంలో జరిగింది. శ్రీరాముడు మాట తప్పనివాడు. అందుకే రాక్షస పీడ వదిలిస్తానని మునులకు మాట ఇచ్చిన రాముడు ఆవేశంగా ధనుర్బాణాలు పట్టుకుని వారి ఆశ్రమాలకు ప్రయాణమయ్యాడు. అప్పుడు సీతమ్మ సున్నితంగా శ్రీరాముడికి ధర్మాన్ని జ్ఞాపకం చేసింది. రామాయణంలో చాలా చోట్ల ఇలాంటి ఘట్టాలున్నాయి. సినిమాల్లోనూ సీరియళ్లలోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలను ఎవరూ తీయలేదు. అందుకే వాల్మీకి రామాయణం చదవాలి. ధనుర్బాణాలతో బయలుదేరిన రామలక్ష్మణులతో సీతమ్మ ఇలా చెప్పింది. ముని ధర్మాన్ని నెరవేర్చటం గొప్ప కార్యమేనని సీత రాముణ్ణి సమర్థించింది. అయితే అక్కడా కొన్ని ధర్మాలు పాటించాలని శ్రీరాముడికి గుర్తు చేసింది. అప్పుడు సీతమ్మ చెప్పిన గొప్ప విషయాలు ఇవే. మనిషిని నాశనం చేసేవి 3 వ్యసనాలు. 1 అసత్యం పలకడం, 2 పరస్త్రీ వాంఛ, 3 పరుల ప్రాణాలు తీయడం. వీటిలో మొదటి 2 శ్రీరాముడి దగ్గరకు రావు. అదందరికీ తెలుసు. క్షత్రియుడు అయిన కారణాన ఒకరిని రక్షించటం కోసం ఇంకొక ప్రాణాన్ని క్షత్రియుడు తీయాల్సి ఉంటుంది. అది రాజధర్మం. కానీ ఆ రాజధర్మంలో భాగంగా ప్రాణాలు తీయడం కూడా వ్యసనంగా మారితే నియంతృత్వం అవుతుంది. ఈ విషయాన్నే సీతమ్మ రాముడికి జ్ఞాపకం చేసింది.
ఆ వ్యసనంతో ఎక్కడ మీరు ధర్మం తప్పుతారో అన్న భయం తనకుందని సీతమ్మ రాముడితో చెప్పింది. ఇందుకు ఒక కథను సీత చెప్పింది. ఆ కథ ఏంటంటే, ఒక అరణ్యంలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. అతను మహా తపస్వి. అతని తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక సైనికుడు రూపం ధరించి శక్తివంతమైన మహిమలున్న ఖడ్గాన్ని తీసుకొని ఆ మహర్షి దగ్గరకు వచ్చాడు. సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడికి ఆ మహర్షి ఆశ్రయమిచ్చాడు. తాను ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నానని, అంతవరకు ఈ శక్తివంతమైన ఖడ్గాన్ని తమ దగ్గర సురక్షితంగా ఉంచాలని, మళ్లీ వచ్చి తీసుకుంటానని ఇంద్రుడు ఆ మహర్షిని కోరాడు. ఆ ఖడ్గం ఎంత శక్తివంతమైనదో కూడా ఇంద్రుడు చెప్పాడు. ఆ తర్వాత సైనికుడి రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ శక్తివంతమైన ఖడ్గాన్ని ఆశ్రమంలో ఉంచితే ఎవరైనా దొంగలిస్తారేమో అన్న భయంతో, ఆ ఆయుధాన్ని భద్రంగా ఉంచాలన్న ఆలోచనలతో ఎక్కడికి వెళ్లినా ఆ ఖడ్గాన్ని ధరించి మహర్షి వెళ్లేవాడు. ఎప్పుడూ ఆ ఖడ్గం అతని చేతుల్లోనే ఉండేది. చివరికి ఆయన తపస్సు చేసుకునేటప్పుడు, కాలకృత్యాల సమయంలోనూ, పూలు కోసుకునే సమయంలో కూడా ఆ కత్తిని మహర్షి విడిచిపెట్టలేదు. ఇలా ఎప్పుడూ ఆ కత్తితోనే ఉండడం వల్ల ఆయుధాన్ని విడిచి మహర్షి ఉండలేకపోయాడు. చివరికి ఆ మహర్షి మెదళ్ళలో ఈ ఖడ్గాన్ని ఉపయోగించాలి అన్న ఆలోచన మొదలైంది. తాను కూడా వీరకృత్యాలు చేయాలని అనుకున్నాడు. కొన్నాళ్లకు ఆ మహర్షి స్వధర్మమైన బ్రాహ్మణ్యాన్ని వదిలేశాడు. కనిపించిన క్రూర మృగాలను ఆ ఖడ్గంతో చంపడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ ఆయుధం అతన్ని క్రూరుడుగా మార్చేసింది. ఎవరో ఒకరిని హింసించందే రోజు గడవని పరిస్థితికి తీసుకువచ్చింది. ఒక గొప్ప మహర్షి కావలసిన వ్యక్తి ఒక ఆయుధాన్ని పట్టుకోవడం వల్ల దుర్మార్గుడిగా మారి హింసను ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. చివరికి నరకానికి వెళ్లాడు. ఇంద్రుడు ఏ ఉద్దేశంతో ఆ మహర్షికి ఖడ్గమిచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరిందని ఆనందపడ్డాడు. ఒక ఆయుధం చేతిలో ఉంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పే గొప్ప కథ ఇది. ఆయుధం చేతుల్లో ఉంటే ఏదో ఒక హింస చేయాలనే మనసు కోరుకుంటుందని, హింస అనేది ఒక వ్యసనంగా మారిపోతుందని, ఆయుధం ఉన్నవారు ఏ కారణం లేకపోయినా సరే ఎవరినో ఒకరిని హింసించాలన్న కోరికతో ఉంటారని సీతమ్మ రాముడికి చెప్పింది. మొదట ఆయుధం ఎదుటివారిని నాశనం చేస్తుంది, చివరికి అదే ఆయుధం నిన్నే నాశనం చేస్తుందని సీతమ్మ చెప్పింది. ఎంత గొప్ప కథో చూడండి. మనిషి మానసిక స్థితిని ఒక చిన్న కథతో సీతమ్మ చాలా గొప్పగా చెప్పారు. ఈ కథంతా రాముడికి సీతమ్మ వారు చెప్పారు. మళ్ళీ శ్రీరాముడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని స్నేహంతో, బాధ్యతతో ఈ కథ చెప్పానని సీతమ్మ నవ్వుతూ రాముడికి వివరించింది. చివరిగా, క్రూరమైన రాక్షసులను సంహరించాల్సిందే, అది క్షత్రియ ధర్మం. కాని రాక్షసులైనా సరే వారు అపరాధం చేస్తేనే సంహరించాలని సీతమ్మ రాముణ్ణి కోరింది. అంటే రాక్షసుల్లో కూడా మంచివారుంటారని ఆమె ఉద్దేశం. మరో విషయం ఏంటంటే, ప్రస్తుతం సీతారాములు అరణ్యవాసం చేస్తున్నారు. అంటే క్షాత్రం వదిలి సన్యాస జీవితం గడపాలన్నది ఉద్దేశం. అయినా సరే ఆపదలో ఉన్నవారిని రక్షించటం సగటు మనిషి ధర్మం కాబట్టి అపరాధాలు చేసిన రాక్షసులను సంహరించాలని, సంహారమే వ్యసనం కాకూడదని సీతమ్మ ఉద్దేశం. సీతమ్మ ఎంత గొప్ప రాజనీతిజ్ఞురాలో చెప్పే ఘట్టమిది. చెప్పినది భార్యే కదా అని శ్రీరాముడు నిర్లక్ష్యం వహించలేదు. ఆమె చెప్పిన వివరాలన్నీ జాగ్రత్తగా విన్నాడు. ఆమె సలహాలను స్వీకరించాడు. అందుకే అన్యోన్య దాంపత్యం అంటే ఇప్పటికీ సీతారాములే గుర్తొస్తారు. సీతమ్మకు రాముడు కూడా ఇలా చెప్పాడు. ఈ మహర్షులు రాక్షస పీడ నుంచి రక్షించాలని కోరారు. పైగా ఆ రాక్షసులు ఈ మహర్షులను చంపి తినే నరమాంస భక్షకులు. నేను వారికి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ విషయంలో వెనకడుగు వేసేది లేదు కనుక వీరిని హింసించే దుష్టులైన రాక్షసులను సంహరిస్తానని సీతమ్మకు చెప్పి రామలక్ష్మణులు ధనుర్బాణాలతో మహర్షులతో అరణ్యంలోకి వెళ్లారు. ముందు లక్ష్మణుడు, మధ్యలో సీతమ్మ, వెనుక రాముడు నడుచుకుంటూ వెళ్లేవారు. సీతమ్మకు ఏ ఆపద రాకుండా ఉండేందుకే ఈ రక్షణ. అలా వారు ముగ్గురు ఎంతో మంది మహర్షులతో కలిసి చాలా దూరం నడిచి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు. అక్కడ చాలా ఆశ్రమాలున్నాయి. అక్కడే మునులకు రక్షణగా రామలక్ష్మణులున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లోనే నివసించేవారు. మహర్షులు కూడా సీతారాములను సేవిస్తూ ఉండేవారు. ఒక్కొక్క ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు నివసించారు. అలా ఆ ప్రాంతాల్లోనే, ఆ మహర్షుల ఆశ్రమాల్లోనే 10 సంవత్సరాల వనవాసం గడిచిపోయింది. ఇంకో 4 ఏళ్లు గడిపితే సీతారాముల వనవాసం ముగిసిపోతుంది. ఆ క్రమంలోనే మరోసారి సుతీక్ష ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు. అక్కడ కొంతకాలం గడిపారు. అలా సుతీక్ష మహర్షితో ఒకసారి మాట్లాడుతుండగా మహర్షి అగస్త్యుని ప్రసక్తి వచ్చింది. ఈ దండకారణ్యంలోనే ఎక్కడో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉందని రాముడికి తెలిసింది. అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పాలని సుతీక్ష మహర్షిని శ్రీరాముడు కోరాడు.
ఈ ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉందని సుతీక్షణుడు బదులిచ్చాడు. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు. అంటే సుతీక్ష ఆశ్రమానికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఆ ఆశ్రమం ఉందన్నమాట. ఆ మర్నాడే సుతీక్ష మహర్షికి వీడుకోలు చెప్పి సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమం వైపు బయలుదేరారు. 4 యోజనాల దూరం వెళ్ళాక సుతీక్ష మహర్షి చెప్పినట్లు ఒక విశాలమైన అందమైన ఆశ్రమం సీతారాములకు కనిపించింది. అక్కడ ఎంతో మంది మహర్షులు విద్యార్థులు కనిపించారు. అదే అగస్త్య ఆశ్రమమని సీతారాములకు అర్థమైంది. ఎంతో మంది పెద్దల పరిశోధనలను బట్టి ఇప్పటి మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో నాసిక్ నగరానికి దగ్గరలో ఈ ఆశ్రమం ఉండేదని రామాయణం బట్టి తెలుస్తోంది. ఆ ప్రాంతంలోనే అగస్త్యుడు ఆశ్రమం నిర్మించటానికి ఒక కారణముంది. ఇక్కడే అగస్త్యుడు మృత్యువుని జయించటమే కాకుండా 2 రాక్షసులను సంహరించాడు. వారి పేర్లే వాతాపి, ఇల్వలుడు. అరణ్యాల్లో కనిపించే బ్రాహ్మణ పండితులను భక్షించటమే వాతాపి, ఇల్వల అనే రాక్షసుల పని. ఎవరైనా పండితుడు కనిపిస్తే ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతను ముందుకు వెళ్లేవాడు. తమ ఇంట్లో శ్రాద్ధ భోజనం స్వీకరించాలని ప్రార్థించేవాడు. అలా పండితులు ఆ రాక్షసుల ఇంటికి వెళ్లేవారు. ఆ తర్వాత ఇల్వలుడి సోదరుడు అయిన వాతాపి మేకరూపం ధరించేవాడు. ఆ మేకను సంహరించి ఇల్వలుడు వండి పండితులకు శ్రాద్ధ భోజనంగా పెట్టేవాడు. ఇవేవీ తెలియని ఆ భోక్తలు ఇల్వలుడు వడ్డించిన భోజనాన్ని స్వీకరించేవారు. ఇలా వారు ఆ భోజనాన్ని తినగానే వడ్డించిన ఇల్వలుడు వాతాపి బయటకురా అనేవాడు. వెంటనే వాతాపి తన రాక్షస శక్తితో మళ్లీ ప్రాణం పోసుకొని బ్రాహ్మణ అతిథుల గర్భాన్ని చీల్చుకొని మేక రూపంలో బయటకు వచ్చేవాడు. అలా ఎంతోమంది పండితులను, బ్రాహ్మణులను, సామాన్యులను వాతాపి, ఇల్వల రాక్షసులు సంహరించారు. ఈ విషయం తెలిసిన మునులు ఈ దుర్మార్గం నుంచి రక్షించాలని అగస్త్యుణ్ణి వేడుకున్నారు. అప్పుడు అగస్త్యుడు కావాలని ఆ రాక్షసులున్న చోటికి వెళ్లాడు. అగస్త్యుణ్ణి చూడగానే ఇల్వలుడు యథాప్రకారం ఒక బ్రాహ్మణుడి రూపంలో భోజనానికి ఆహ్వానించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఎప్పట్లాగే మేకరూపంలో ఉన్న వాతాపిని సంహరించి వండిన భోజనాన్ని ఇల్వలుడు అగస్త్యుడికి పెట్టాడు. అగస్త్యుడు సుష్టుగా భోంచేశాడు. భోజనం చేసిన వెంటనే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనగానే అగస్త్యుడి కడుపులో ఆహారం మేకరూపంలో ఉన్న వాతాపితో సహా పూర్తిగా జీర్ణమైపోయింది. వాతాపి మరణించాడు. ఇది తెలియని ఇల్వలుడు ఎప్పట్లాగే వాతాపిని పిలిచాడు. వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయి యమలోకానికి వెళ్లాడని అగస్త్యుడు ఇల్వలుడికి నవ్వుతూ చెప్పాడు. తమ్ముణ్ణి చంపాడన్న కోపంతో ఇల్వలుడు అగస్త్యుడిపై దాడి చేశాడు. వెంటనే అగస్త్యుడు తన కోపాగ్ని జ్వాలల్లో ఇల్వలుడిని భస్మం చేశాడు. అలా వాతాపి ఇల్వలుడి పీడను వదిలించి ఆ ప్రాంతం మీద ఉన్న భయాన్ని పోగొట్టేందుకు అగస్త్యుడు అక్కడే ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథ. దండకారణ్య ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని అగస్త్యుడు నిర్మించాడు. అగస్త్యుడు ఆశ్రమం నిర్మించాక అక్కడ రాక్షస పీడ పోయింది. అరణ్యం రమణీయంగా మారింది. సీతారాములు ఆ ఆశ్రమాన్ని చూసి ముచ్చటపడ్డారు. అగస్త్య అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా శ్రీరాముడు ఈ సందర్భంగా లక్ష్మణుడికి చెప్పాడు. అగమును స్తంభింపజేయడం వల్ల అతనికి అగస్త్య అనే పేరు వచ్చింది. అగము అంటే పర్వతం. ఒకప్పుడు వింధ్య పర్వతం ఏటేటా పెరుగుతూ ప్రజలు తిరిగే దారులన్నింటినీ ఆక్రమించేసేది. ఆ ప్రాంతంలో ప్రజలకు వింధ్య పర్వతం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఊళ్ల మధ్య రాకపోకలు కూడా తెగిపోయాయి. అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తితో ఆ వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఆపాడు. అలా అగమును స్తంభింపజేసినవాడు గనుక అగస్త్య అనే పేరు వచ్చిందని శ్రీరాముడు వివరించాడు. ఇంకా 4 ఏళ్లు మాత్రమే వనవాసకాలం మిగిలి ఉంది. ఆ 4 ఏళ్లు అగస్త్య ఆశ్రమంలోనే హాయిగా గడిపేద్దామని సీతారామ లక్ష్మణులు అనుకున్నారు. కాని అగస్త్య ఆశ్రమం నుంచే కథంతా మారిపోతుందని, ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుందని దేవదేవుడైన శ్రీరాముడి మనసుకి తెలుసు. అలా సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమంలో అడుగుపెట్టారు. ఇక్కడి నుంచే రామాయణం పరుగులు పెడుతుంది. సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ అగస్త్యుడు వీరికి సాదరంగా స్వాగతం పలికాడు. శ్రీరాముడు వచ్చినందుకు అగస్త్యుడు ఎంతో ఆనందించాడు. మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి రావడం వెనుక గొప్ప కారణముంది. విశ్వకర్మ నిర్మించిన శక్తివంతమైన ధనుస్సుల్లో ఒకటి వైష్ణవ ధనుస్సు. శివధనుస్సులాగే ఇది కూడా చాలా గొప్పది, శక్తివంతమైంది. మొదట్లో ఈ ధనుస్సుని పరశురాముడు ఉపయోగించాడు. ఆ తర్వాత ఈ ధనుస్సుని పరశురాముడు వర్ణుడికిచ్చాడు.
వరుణుడు ఈ ధనస్సుని మహేంద్రుడికిచ్చాడు. రామావతారంలో విష్ణు అంశ అయిన రాముడికి ఈ ధనస్సు అవసరం ఉంటుందని ఇంద్రుడు శక్తివంతమైన ఈ విష్ణు ధనస్సుని అగస్త్యుడికిచ్చాడు. సమయం వచ్చినప్పుడు శ్రీరాముడికి ఈ ధనస్సును అందించాలని ఇంద్రుడు అగస్త్యుడికి చెప్పాడు. విష్ణు ధనస్సు అమ్ముల పొది అక్షయమైనది. ఎన్ని బాణాలు వేసినా అమ్ముల పొదిలో బాణాలు తరిగిపోవు. బంగారు తాపడంతో చేసిన ఆ ధనస్సుని అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అలాగే ఒకప్పుడు మహావిష్ణువు తన ఆయుధంగా ధరించిన ఖడ్గం కూడా అగస్త్యుడి దగ్గరే ఉంది. బంగారు నగిషీతో చెక్కిన ఆ ఖడ్గాన్ని కూడా అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అవసరం వచ్చినప్పుడు ఈ 2 ఆయుధాలు నీకు విజయాన్ని ప్రసాదిస్తాయని అగస్త్యుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించాడు. అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్న సీతారామ లక్ష్మణులను సేద తీరాలని అగస్త్యుడు మంచి వసతి కల్పించాడు. ఆ మర్నాడు తమకు ఈ అరణ్యంలో ఒక మంచి ప్రదేశం చూపిస్తే అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటామని శ్రీరాముడు అగస్త్యుణ్ణి కోరాడు. జరగబోయేదేంటో అగస్త్యుడికి రాముడికి తెలుసు. అందుకే రావణుడి సంహారానికి పునాది పడే ప్రదేశాన్నే అగస్త్యుడు చెప్పాడు. అదే పంచవటి. తన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉన్న పంచవటి ప్రాంతం అన్ని విధాలుగా బాగుంటుందని శ్రీరాముడికి ఆ మహర్షి చెప్పాడు. ప్రస్తుత మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఉన్న పంచవటే ఆనాడు సీతారాములు నివసించిన పంచవటి అని రామాయణ ప్రాంతాలను పరిశోధించిన వారు చెప్తుంటారు. అగస్త్యుడు చెప్పినట్టుగానే సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రాంతానికి బయలుదేరారు. పంచవటి దగ్గరలో ఉందనగా ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక భారీ గ్రద్ద కనిపించింది. ఆ గ్రద్ద ఎంత పెద్దగా ఉందంటే దాదాపు సగం మర్రి చెట్టును ఆ పక్షి రెక్కలు ఆక్రమించాయి. మొదట ఆ గ్రద్దను చూసిన రామలక్ష్మణులు అదో రాక్షసుడని అనుకున్నారు. బాణాన్ని సంధించి ఎవరు నువ్వు అని ఆ గ్రద్దను రాముడు అడిగాడు. అప్పుడు గ్రద్ద తన జన్మ గురించి చెప్పింది. బ్రహ్మ మానసపుత్రుల్లో మరీచి ఒకరు. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. బ్రహ్మకు మరో మానసపుత్రుడైన దక్షుడి కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. దితి, అదితి, వినుత, కద్రువ. ఇలా కశ్యపుడి ముఖ్యమైన భార్యలు 13 మంది. ఆ 13 మంది భార్యల నుంచి ఎన్నో రకాల జీవులు జన్మించాయి. కశ్యపుడి భార్యల్లో వినుతకు 2 కుమారులు. వారు గరుత్మంత, అరుణ. వారిలో అరుణుడు సూర్యభగవానుడి రథసారథి. ఆ అరుణుడికి 2 కుమారులు. వారు సంపాతి, జటాయు అనే గ్రద్దలు. వారిలో జటాయుని నేనే అని, తన తల్లి పేరు శేని అని శ్రీరాముడికి ఆ గ్రద్ద తనను తాను పరిచయం చేసుకుంది. అంటే జటాయుకి గరుత్మంతుడు పెదనాన్న అవుతాడు. అలా సీతారాములు జటాయుని కలిశారు. నీ తండ్రి అయిన దశరథుడు నాకు ప్రాణమిత్రుడని, ఈ అరణ్యవాసంలో మీరు లేని సమయంలో రాక్షసులు, క్రూర మృగాల నుంచి సీతమ్మకు నేను రక్షణగా ఉంటానని జటాయు శ్రీరాముడికి మాట ఇచ్చాడు. తండ్రిలాంటి జటాయుకి శ్రీరాముడు నమస్కరించాడు. అలా సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరుకున్నారు. ఒక రమణీయ ప్రదేశంలో లక్ష్మణుడు ఆ ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడికి గోదావరి నది కూడా సమీపంలోనే ఉండేలా సీతారాములు చూసుకున్నారు. అలా కొన్నాళ్లు పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా ఉన్నారు. ఒకరోజు పర్ణశాల బయట సీతారాములు కూర్చున్నారు. మరోచోట లక్ష్మణుడు ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడే ఆ పర్ణశాల దగ్గరకు ఒక రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి రావణుడి చెల్లెలు శూర్పణఖ. పదునైన నఖములు అంటే గోళ్లు ఉండేది కనుక ఆమెకు శూర్పణఖ అని పేరు పెట్టారు. ఆ శూర్పణఖ ఆజానుబాహుడు, అరవింద నేత్రుడైన శ్రీరాముడి సుందర రూపం చూడగానే సమ్మోహనం చెందింది. నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరు అని శూర్పణఖ అడిగింది. తాను దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముణ్ణని, ఈమె తన భార్య సీత అని, ఆ కనిపిస్తున్నది తన సోదరుడు లక్ష్మణుడు అని శ్రీరాముడు శూర్పణఖకు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అలాగే తన తండ్రి దశరథుడు, తల్లి కైక ఆజ్ఞ మేరకు వనవాస దీక్షలో ఉన్నట్లు కూడా రాముడు చెప్పాడు. ఉత్తరాది వారు రచించిన రామాయణాల్లో శూర్పణఖ ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చినట్లు రాశారు. కాని వాల్మీకి రామాయణంలో అలాంటి శ్లోకాలేమీ లేవు. శూర్పణఖ తన అసలైన రాక్షస రూపంతోనే వచ్చినట్లు వాల్మీకి రామాయణం చెప్తోంది. అలా శూర్పణఖ రాముడు గురించి తెలుసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శూర్పణఖను అడిగాడు. అప్పుడు ఆమె తన పేరు శూర్పణఖ అని, కోరుకున్న రూపం ధరించగలిగే కామరూప విద్య తెలిసిందాన్నని, ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటానని చెప్పింది. అలాగే అమిత పరాక్రమవంతుడు, బలవంతుడైన రావణుడు
ఎప్పుడూ నిద్రలో ఉండే బలవంతుడైన కుంభకర్ణుడు, ధర్మం తప్పని విభీషణుడు ఈ ముగ్గురూ తనకు అన్నలవుతారని శూర్పణఖ చెప్పింది. రావణుడికి వరుసకు సోదరులయ్యే రాక్షసులు ఖర, దూషణ. వారిద్దరూ ఆ దండకారణ్యంలో జనస్థానం అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. సోదరులైన ఖర, దూషణల దగ్గరే శూర్పణఖ నివసిస్తోంది. ఈ వివరాలన్నీ చెప్పి నిన్ను వివాహమాడాలని ఉందని శూర్పణఖ శ్రీరాముణ్ణి కోరింది. వివాహం వరకు అడిగి ఊరుకోలేదు. శూర్పణఖ సీతమ్మ గురించి చెడుగా మాట్లాడింది. సీత ఆకారం, రూపం ఏమీ బాగాలేవని, ఈమె కురూపిలా ఉందని, నీకు తగిన భార్య కాదని శూర్పణఖ సీత గురించి తప్పుగా మాట్లాడుతూ శ్రీరాముడికి చెప్పింది. అంతేకాదు, ఈ సీతను, లక్ష్మణుడిని తాను భక్షిస్తానని బెదిరించింది. ఆ మాటలు విన్న శ్రీరాముడు కోప్పడలేదు. నవ్వుతూ ఆమెను పరిహసించాడు. ఓ రాక్షస స్త్రీ, నాకు వివాహమైంది. సీత నాకు చాలా ఇష్టురాలైన ధర్మపత్ని. నీలాంటి స్త్రీలను ఎవరూ సవతులుగా భరించలేరు. అదిగో అతని పేరు లక్ష్మణుడు, ఇంకా భార్య సుఖం తెలియనివాడు. అంతేకాదు, నాతో సమానమైన పరాక్రమవంతుడు. నీ రూపానికి అతనే సరైనవాడు అని లక్ష్మణుణ్ణి చూపించి అతని దగ్గరికి వెళ్లి నీ కోరిక చెప్పు అని శూర్పణఖను రాముడు పంపాడు. లక్ష్మణుడికి ఊర్మిళతో వివాహమైన వెంటనే శ్రీరాముడితో అరణ్యవాసానికి వచ్చేశాడు కదా, అందుకే భార్య సుఖం ఎరగనివాడని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి అన్నాడు. శ్రీరాముడు చెప్పగానే శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. శ్రీరాముణ్ణి కోరినట్లే తనను వివాహం చేసుకోవాలని శూర్పణఖ లక్ష్మణుణ్ణి కోరింది. అప్పుడు లక్ష్మణుడు తాను తన అన్నయిన శ్రీరాముడికి దాసుడనని శూర్పణఖకు నెమ్మదిగా వివరించాడు. శ్రీరాముడే నీకు తగిన భర్త అని ఆమెతో పరిహాసమాడాడు. అంతా విన్న శూర్పణఖ సీతమ్మే తన కోరికకు అడ్డుపడుతోందని అనుకుంది. సీతను సంహరిస్తే శ్రీరాముడు తనవాడవుతాడని రాక్షస బుద్ధితో ఆలోచించింది. పర్ణశాలలో కూర్చున్న సీతను నానా మాటలంటూ ఆమెపై దాడి చేసేందుకు పరిగెత్తింది. బలవంతురాలైన శూర్పణఖను రాముడు అడ్డుకున్నాడు. లక్ష్మణుణ్ణి పిలిచాడు. ఇక ఈ రాక్షసికి మాటలతో చెప్పినా పరిహాసమాడినా లాభం లేదని, శిక్షించాల్సిందేనని శ్రీరాముడన్నాడు. రాక్షస స్త్రీలకు ఆనాటి శిక్షా నియమాల ప్రకారం ముక్కు చెవులు కోసేవారు. అదే పనిని లక్ష్మణుడు చేశాడు. ఒక కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. ముక్కుని నాసిక అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ నాసికను కోసినందునే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం తెలిసినవారు ఇప్పటికీ చెప్తుంటారు. లక్ష్మణుడి కోపాన్ని చూసి శూర్పణఖ భయపడి అరుస్తూ అడవిలోకి పారిపోయింది. దండకారణ్యంలో జనస్థానం ప్రాంతంలో ఖరదూషణులు ఉండేవారు. శూర్పణఖ అరుస్తూ పరిగెత్తి ఖరదూషణులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది. రామలక్ష్మణులు, సీత, వారి వనవాసం, వీటన్నిటి గురించి శూర్పణఖ ఖరుడికి చెప్పింది. తమ సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం చూసి ఖరదూషణులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ రామలక్ష్మణులను చంపి రమ్మని ఒక 14 మంది శక్తివంతమైన రాక్షసులను ఖరదూషణులు పంపించారు. ఆ రాక్షసులతో పాటు శూర్పణఖ కూడా వెళ్ళింది. ఆ 14 మంది రాక్షసులకు రామలక్ష్మణులను శూర్పణఖ చూపించింది. వారిని చూసిన శ్రీరాముడు సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ధనస్సుని తీసుకొని వెళ్లాడు. ముందుగా ఆ రాక్షసులను హెచ్చరించాడు. యుద్ధం అంటూ చేస్తే మీకు మరణం తప్పదని రాక్షసులను శ్రీరాముడు హెచ్చరించాడు. తాము ఖరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చామని, మీ ముగ్గురిని సంహరిస్తామని ఆ రాక్షసులు రాముడిపై తమ శూలాలను విసిరారు. శ్రీరాముడు 14 బాణాలతో ఆ రాక్షసుల అస్త్రాలను ఛేదించాడు. మరో 14 బాణాలతో వచ్చిన 14 మంది రాక్షసులను క్షణకాలంలో సంహరించాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన శూర్పణఖ భయంతో వణికిపోయింది. అరుస్తూ అక్కడి నుంచి మళ్లీ అడవిలోకి పారిపోయింది. శ్రీరాముడు వీరత్వాన్ని చూసినట్లు శూర్పణఖ వణుకుతున్న గొంతుతో ఖరదూషణులకు వివరించింది. మనుషుల రక్తాన్ని తాగే భయంకరమైన రాక్షసులను సామాన్యులైన మానవులు సంహరించారంటే ఖరదూషణులు నమ్మలేకపోయారు. నా ముక్కు చెవులు కోసిన రామలక్ష్మణులను చంపే ధైర్యం మీకు లేదని ఖరదూషణులను శూర్పణఖ రెచ్చగొట్టింది. ఒకవేళ సంహరించలేకపోతే పిరికివాళ్లలా ఈ దండకారణ్యం విడిచి పారిపోండని వారిని అవమానించింది. వారిని శ్రీరాముడిపైకి యుద్ధానికి శూర్పణఖ రెచ్చగొడుతూ భయంకరంగా ఏడ్చింది. శూర్పణఖ అవమానిస్తుంటే ఖరదూషణులు తట్టుకోలేకపోయారు. కోపంతో రగిలిపోయారు. రామలక్ష్మణులను సంహరించిన తర్వాతే మళ్లీ వస్తామని ఖరదూషణులు తమ సోదరికి మాట ఇచ్చారు. ఖరదూషణుల సైన్యంలో అత్యంత క్రూరులైన రాక్షసులు 14,000 మంది ఉన్నారు. ఆ రాక్షస సైన్యంతో భయంకరమైన ఆయుధాలతో ఖరుడు, దూషణుడు ఇద్దరూ తమ రాక్షస సైన్యంతో రామలక్ష్మణులపై యుద్ధానికి బయలుదేరారు.
చిత్రమైన రథంలో ఖరదూషణులు బయలుదేరారు. ఆ సైన్యం వస్తుంటే ఆ ధాటికి అడవిలో ఉన్న క్రూర మృగాలు, పక్షులు అన్నీ భయపడి చెదిరిపోయాయి. ఖరదూషణుల సైన్యంలో ముఖ్యమైన రాక్షస నాయకుల పేర్లు రామాయణంలో ఉన్నాయి. వారి పేర్లు శేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగమ, దుర్జయ, కరవీరాక్ష, పరుష, కాలకార్ముక, మేఘమాలి, మహామాలి, సర్పాస్య, రుధిరాశన. వీరంతా ఖరుడి సైన్యంలో ఉన్న అత్యంత శక్తివంతమైన రాక్షసులు. అలాగే ఖరదూషణ సైన్యాన్ని నడిపించే సైన్యాధ్యక్షులు మహాకపాలి, స్థూలాక్ష, ప్రమాధి, త్రిశిరస్సు. వీరంతా రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్లారు. అంత సైన్యం అతివేగంగా వస్తుంటే కలిగిన అలజడిని శ్రీరాముడు గ్రహించాడు. జరగబోయే యుద్ధానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మను ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్లి అక్కడ ఆమెకు కాపలాగా ఉండమని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. కాని లక్ష్మణుడు కూడా అన్నతో పాటు యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. అయితే మీ ఇద్దరినీ కాపాడడం నా బాధ్యత గనుక మీరిద్దరూ ఎవరూ ప్రవేశించలేని పర్వత గుహలో ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు. రాముడు ఆజ్ఞాపించిన వెంటనే లక్ష్మణుడు తన ఆయుధాలు తీసుకొని సీతమ్మను వెంట పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. ఈలోపు రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ యుద్ధానికి వచ్చి శ్రీరాముణ్ణి కవ్వించారు. 14,000 రాక్షస సైన్యం శ్రీరాముడున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ సైన్యంలో ఒక్కొక్కరిగా రాముణ్ణి సమీపించారు. విశ్వాన్నే శాసించే నారాయణుడే యుద్ధంలో నిల్చున్నాడు. ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు. ఆ సమయంలో రాముడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా ఉన్నాడని వాల్మీకి వర్ణించారు. రావణ సంహారానికి అసలైన బీజం పడింది ఈ ఘట్టంతోనే. శూర్పణఖ ద్వారా కథ నడిపించేందుకే శ్రీరాముడు ఈ ఘట్టాన్ని నడిపించాడు. శూర్పణఖ స్వయంగా వెళ్లి రాముడి శౌర్యం, సీత సౌందర్యం గురించి చెప్తేనే లంకాయుద్ధం జరుగుతుంది. అందుకే విష్ణువు ఈ కథంతా నడిపించాడు. ఇక ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రామలక్ష్మణులున్న పంచవటి ప్రాంతం మీదకు యుద్ధానికి వచ్చారు. ఈలోపే సీతమ్మను రక్షించేందుకు ఒక పర్వత గుహలోకి లక్ష్మణుడు తీసుకువెళ్లి ఆమెకు కాపలాగా ఉన్నాడు. రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ శ్రీరాముడిపై యుద్ధానికి వచ్చారు. శ్రీరాముడున్న ప్రాంతాన్ని రాక్షసులు చుట్టుముట్టారు. ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా రాముడు సిద్ధంగా ఉన్నాడు. చుట్టూ 1000 సంఖ్యలో రాక్షసులు, మధ్యలో ధనుస్సు పట్టుకొని ఒక్కడే శ్రీరాముడు. ధైర్యం మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ రోజు ఖరదూషణులు చూశారు. అంతమంది అతి ప్రమాదకరమైన ఆయుధాలతో చుట్టుముట్టినా బెదురు లేకుండా ధైర్యంగా నిల్చున్న శ్రీరాముణ్ణి చూసి ఖరదూషణులే బెదిరిపోయారు. ఈ మానవుడిని సంహరించండి అని ఖరుడు తన రాక్షసులకు అరుస్తూ చెప్పాడు. రాక్షసులు వారి ఆయుధాలైన కత్తులు, గదలు, శూలాలు ఒక్కసారిగా రాముడిపైకి విసిరారు. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో రాక్షసులు విసిరిన ఆయుధాలన్నింటినీ మాయం చేశాడు. నదులు మహాసముద్రంలో కలిసినట్లు శ్రీరాముడి దివ్యాస్త్రాల్లో రాక్షసుల ఆయుధాలు కలిసిపోయాయని వాల్మీకి వర్ణించారు. కొన్ని రాక్షస ఆయుధాలు రాముణ్ణి గాయపరిచాయి. అయినా చలించని పర్వతంలా రాఘవుడు నిలబడ్డాడు. గాయాలను లెక్క చేయకుండా అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. అన్ని 1000 మంది రాక్షసులు చుట్టూ ఉన్నా ఒక్కడు కూడా శ్రీరాముడి దగ్గర కూడా వెళ్లలేకపోయాడు. వెళ్లినవాడు ప్రాణాలతో మిగిలి లేడు. ఇటు రాముడికి కూడా శరీరమంతా గాయాలై రక్తం చిందిస్తోంది. ఇక లాభం లేదని ఒక్కసారిగా ఆగ్రహంతో అరుస్తూ శ్రీరాముడు చుట్టూ తిరుగుతూ 100ల సంఖ్యలో బాణాలు వచ్చే దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఒక్కో దివ్యాస్త్రానికి 100ల సంఖ్యలో రాక్షసులు నేలరాలుతున్నారు. అంతటి ఖరదూషణలకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. తుఫానులా వస్తున్న బాణాల మధ్యలో అసలు శ్రీరాముడు ఎక్కడున్నాడో కూడా ఖరదూషణులకు కనిపించటం లేదు. మరణిస్తూ తమ ముందు పడిపోతున్న రాక్షసులు మాత్రమే ఖరుడికి కనిపిస్తున్నారు. శూరులు, వీరులు అనుకున్న రాక్షసులు మరణిస్తున్నారు. వారి రథాలు కూలిపోతున్నాయి. రామబాణాల ధాటికి ఏనుగులు పారిపోతున్నాయి. ఖరదూషణుల చుట్టూ రాక్షస వీరుల తలలెగిరి పడుతున్నాయి. ఇక మిగిలిన రాక్షసులు పరిగెత్తుకుంటూ ఖరదూషణుల దగ్గరకు వచ్చి శ్రీరాముణ్ణించి తమను రక్షించాలని వేడుకున్నారు. ఈసారి ఖరదూషణులతో పాటు మిగిలిన రాక్షసులు శ్రీరాముడిపై ఒక్కసారిగా దాడి చేశారు. శ్రీరాముడు వారిపై గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. కాంతులు చిమ్ముతూ 1000 బాణాలుగా మారే అస్త్రం గాంధర్వ అస్త్రం.
అన్ని వేల బాణాలు ఒక్కసారిగా అన్ని దిక్కుల వైపు వెళ్లగానే కొద్దిసేపు ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది. కళ్ళు తెరిచి చూసేలోపు ఖరదూషణల చుట్టూ వేల మంది రాక్షసులు బాణాలు తగిలి మరణించున్నారు. రాముడు బాణం తీయడం గాని, వింటినారి లాగడం గాని, బాణం వేయడం గాని ఖరుడికి కనిపించటం లేదు. కంటికి కనిపించనంత వేగంగా రాముడు బాణాలు వేస్తున్నాడు. చివరికి ఖరదూషణలతో పాటు 5,000 మంది సైన్యం మాత్రమే మిగిలారు. మిగిలిన 9,000 మంది సైన్యం రామబాణాలకు మరణించారు. ఆ ప్రాంతమంతా రాక్షసుల శవాలతో నిండిపోయింది. అయినా శ్రీరాముడు నిలబడిన చోటు నుంచి కదల్లేదు. శరీరమంతా రక్తం కారుతున్నా తుడుచుకొని ఇంకెవరైనా ఉన్నారా అని ఖరుడు వైపు చూస్తున్నాడు. అప్పటికే మిగిలిన 5,000 మంది సైన్యం భయంతో వణుకుతున్నారు. ఖరదూషణులు మిగిలిన 5,000 మంది సైన్యంతో రాముణ్ణి చుట్టుముట్టారు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. 5,000 మంది సైన్యాన్ని కూడా శ్రీరాముడు మట్టుబెట్టాడు. దూషణుడి ధనస్సుని, రథాన్ని రాముడు ధ్వంసం చేశాడు. దూషణుడు ఒక పెద్ద ముళ్లగదను తీసుకుని రాముడిపైకి దూకాడు. 2 బాణాలను ఒకేసారి రాముడు దూషణుడిపైకి వేశాడు. ఆ బాణాలు దూషుడి 2 భుజాలను ఖండించాయి. దూషణుడు మరణించాడు. సోదరుడైన దూషణుడు మరణించగానే ఖరుడు కోపంతో అరిచాడు. ఖరుడు మిగిలిన తన సైన్యంతో రాముడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఖరుడి సైన్యాధిపతులైన శేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగ, దుర్జయ, కరవీరాక్ష లాంటి వారంతా రామబాణాలకు క్షణాల్లో మరణించారు. రాముడు ఆగకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు. వచ్చిన సైన్యం వచ్చినట్లే మరణిస్తున్నారు. పంచవటి అంతా రాక్షస శవాలతో నిండిపోయింది. మనిషే అయితే 14,000 మంది సైన్యాన్ని ఒక్కడే చంపడం సాధ్యం కాదని ఖరుడికి అర్థమైంది. 14,000 మంది రాక్షసుల్లో 2 మిగిలారు. వారు ఖరుడు, అతనికి సోదరుడు అయ్యే త్రిశిర. తన సోదరులు, బంధువులు, మిత్రులైన తోటి రాక్షసుల మరణాన్ని చూసి త్రిశిరకు ఆగ్రహం వచ్చింది. విజయమో వీరస్వర్గమో తేల్చుకొని వస్తానని ఖరుడి దగ్గర అనుమతి తీసుకొని త్రిశిర రాముడిపై యుద్ధానికి వెళ్లాడు. త్రిశిర మహావీరుడు, ఎన్నో రాక్షస మాయలున్నవాడు. అందుకే చాలాసేపు శ్రీరామ త్రిశిర యుద్ధం జరిగింది. 3 శిరస్సులతో ఉండే రాక్షసుడు గనుక అతనికి త్రిశిర అనే పేరు వచ్చింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో త్రిశిర 3 తలలను ఖండించాడు. త్రిశిర మరణించగానే ఖరుడికి భయం పట్టుకుంది. అయినా తన ప్రాణాలు కాపాడుకోవాలి గనుక శ్రీరాముడిపై ఖరుడు బాణాల వర్షం కురిపించాడు. ఇంతమందిని సంహరించిన శ్రీరాముడు అలసిపోయి ఉంటాడని ఖరుడు భావించాడు. కాని అంతలోనే రాముడు ధనస్సు తీసి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. శ్రీరాముడి ఒళ్లంతా ఖరుడి బాణాలతో గాయాలయ్యాయి. అటు ఖరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఖరుడితో రాముడు ఇలా అన్నాడు: పాపాలు చేసేవాడు ముల్లోకాలకు రాజైనా సరే నశించక తప్పదని రాముడు ఖరుడితో అన్నాడు. ఈ అరణ్యంలో నివసించే ప్రజలను, ఋషులను, అమాయకులను మీ రాక్షసులు నిత్యం హింసించారు. ఆ పాపం ఈరోజు పండిందని రాముడు కోపంతో ఖరుడితో అన్నాడు. నిజానికి ఇక్కడ సీతమ్మపై శూర్పణఖ దాడి చేసిన కారణంగా ఈ సంహారం జరిగిందని రాముడు అల్లేదు. తమపై దాడి చేస్తున్న రాక్షసుల నుంచి రక్షించాలని ఇక్కడి ప్రజలు, ఋషులు తనను శరణు కోరినందునే మీతో యుద్ధం చేసి రాక్షసులను సంహరించానని రాముడు ఖరుడితో అన్నాడు. అంటే దండకారణ్యంలో ఖరదూషణుల రాక్షస రాజ్యాన్ని అంతం చేసేందుకు శూర్పణఖ ద్వారా కథ నడిపించేందుకే ఆ నారాయణుడు సృష్టించాడని రామాయణ అంతరార్థంగా చెప్పుకోవచ్చు. రాముడి మాటలకు ఆగ్రహించిన ఖరుడు తన శక్తివంతమైన గదను రాముడిపై విసిరాడు. రాముడు ఒక అస్త్రంతో ఆ గదను గాల్లోనే మొక్కలు చేశాడు. అప్పుడు ఖరుడు ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద సాలవృక్షాలను పెకలించి రాముడిపై విసిరేస్తున్నాడు. వాటిని తప్పించుకుంటూ రాముడు శక్తివంతమైన బాణాన్ని ఖరుడిపై ప్రయోగించాడు. అప్పటికే రామబాణాలతో తీవ్ర గాయాలైన ఖరుడు ఈ అస్త్రం ధాటికి మరణించి కుప్పగూలాడు. ఖరదూషణులతో కూడిన 14,000 మంది సైన్యాన్ని రాముడు ఎంతకాలంలో సంహరించాడో కూడా వాల్మీకి చెప్పారు. అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం అని వాల్మీకి రాశారు. ఇందులో అర్ధాధిక ముహూర్తేన అంటే అర్ధభాగం అధికంగా ఉన్న ముహూర్తకాలమని అర్థం. అంటే 1.5 ముహూర్తకాలం. మన ప్రాచీన కాలమానాల ప్రకారం 30 ముహూర్తాలు ఒకరోజు. ఇప్పుడు 24 గంటలని ఒక రోజుని ఎలా అంటున్నామో పాతకాలంలో ఒక దినాన్ని ముహూర్తకాలాల్లో కొలిచేవారు. అలా 30 ముహూర్తాలు ఒకరోజు. అంటే
ఒక ముహూర్తకాలం ఇప్పటి లెక్కలో 48 నిమిషాలు. 1:30 ముహూర్తకాలం అంటే 72 నిమిషాలు. అంటే 1 గంట 12 నిమిషాలు. శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను కేవలం 1 గంట 12 నిమిషాల్లో సంహరించాడని వాల్మీకి రాశారు. ఒక్కో దివ్యాస్త్రం నుంచి వేల సంఖ్యలో బాణాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అలా దివ్యాస్త్రాలతో రాముడు 14,000 మంది రాక్షసులను సంహరించి దండకారణ్యం ప్రాంతాన్ని రాక్షసులు లేని ప్రాంతంగా, ప్రజలు ప్రశాంతంగా జీవించే ప్రాంతంగా మార్చాడు. అంతటి శక్తివంతుడు శ్రీరాముడు. యుద్ధం ముగియగానే సీతా, లక్ష్మణుడు కూడా శ్రీరాముడు దగ్గరకు వచ్చారు. ఇంతమంది రాక్షసులను అవలీలగా సంహరించిన తమ భర్త పరాక్రమానికి సీతమ్మ ఆనందించింది. అందరూ కలిసి మళ్లీ తమ ఆశ్రమానికి వెళ్లిపోయారు. రావణుడి తర్వాత అంతటి శక్తివంతులైన ఖరదూషణులను, అతని సైన్యాన్ని కేవలం 1 గంట కాలంలో ఒక మానవుడు సంహరించాడన్న విషయం మిగిలిన రాక్షసులకు తెలిసి అలజడి మొదలైంది. దండకారణ్యంలో జరిగిన ఆ మహాయుద్ధంలో అదృష్టం కొద్దీ బతికిన రాక్షసుల్లో ఒకరు అకంపనుడు. అతను శ్రీరాముడికి భయపడి దండకారణ్యం నుంచి రావణ లంకకు పారిపోయాడు. రావణ రాజ్యం బంగారు లంక. కొన్ని సినిమాల్లో అదో రాక్షస రాజ్యంగా చూపించారు. కానీ నిజంగా అద్భుతమైన, అందమైన రాజ్యం లంక. రామాయణంలో లంకారాజ్యం గురించి గొప్ప వర్ణన ఉంది. బ్రాహ్మణుడిగా జన్మించిన రావణుడు తనలో ఉన్న లోపాల కారణంగా రాక్షసుడై నశించాడు. అలా లంకకు వెళ్లిన అకంపనుడు నేరుగా రావణుడిని కలిశాడు. ఖరదూషణులతో పాటు 14,000 మంది సైన్యాన్ని శ్రీరాముడు అవలీలగా సంహరించిన భయంకర యుద్ధం గురించి అకంపనుడు రావణుడికి వివరించాడు. అదృష్టం కొద్దీ తాను బతికి ఉన్నానని భయంగా ఆ రాక్షసుడు రావణుడికి చెప్పాడు. రావణుడి మేనమామల్లో ఒకరి పేరు కూడా అకంపనుడే. కాని యుద్ధం గురించి చెప్పిన ఈ అకంపనుడు వేరు. ఖరదూషణుల మరణ వార్త వినగానే రావణుడు తీవ్ర ఆగ్రహంతో సభ దద్దరిల్లేలా అరిచాడు. తన పాలనలో భాగమైన దండకారణ్య జనస్థానాన్ని ఆక్రమించిన ఆ నరుడు ఎవరని రావణుడు అడిగాడు. దేవేంద్రుడే తనను చూసి భయపడతాడు. అలాంటిది ఒక నరుడు తన సోదరులైన ఖరదూషణులను ఎలా సంహరించాడని అనుమానంగా అడిగాడు. అప్పుడు అకంపనుడు ఆ వీరుడు గురించి చెప్పాడు. సంహరించినవాడు దశరథుని కుమారుడు శ్రీరాముడని, మహావీరుడని, ధనస్సు సంధిస్తే అతనికి ఎదురు లేదని దశకంఠుడికి అకంపనుడు చెప్పాడు. రాముడు ఎంతటి బలవంతుడో తాను కళ్ళారా చూశానని కూడా చెప్పాడు. రాముడు అగ్ని అయితే అతని తమ్ముడు లక్ష్మణుడు వాయువు లాంటివాడని, ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఆ దేవేంద్రుడు కూడా ఎదిరించలేడని అకంపనుడు రావణుడికి చెప్పాడు. రాముడి దివ్యాస్త్రాల గురించి కూడా అకంపనుడు ఇలా చెప్పాడు. రాముడు తన విష్ణు ధనస్సుతో ప్రయోగించిన బాణాలు మహాసర్పాలుగా మారి క్షణాల్లో 100 మందిని సంహరించటం తాను చూశానని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడి మాటలు విన్న రావణుడు ఆగ్రహంతో లేచాడు. రామలక్ష్మణులను సంహరించేందుకు నేనే స్వయంగా వెళతానన్నాడు. అయితే అకంపనుడు రావణుణ్ణి ఆపాడు. అత్యంత శక్తివంతుడైన శ్రీరాముణ్ణి సంహరించటం ఎవరికీ సాధ్యం కాదని, కానీ అతన్ని సంహరించేందుకు ఒక ఉపాయం ఉందని ఆ రాక్షసుడు చెప్పాడు. అకంపనుడు ఏం చెప్పాడంటే, శ్రీరాముడి ధర్మపత్ని సీత. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెతో సమానమైన సౌందర్యవతి ఈ సృష్టిలోనే ఉండదు. ఆమెను అపహరించగలిగితే భార్యను వదిలి ఉండలేని శ్రీరాముడు ఆమె దూరమైంది అన్న వేదనతో మరణిస్తాడని అకంపనుడు రావణుడికి దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు. రావణుడికి ఆ ఆలోచన నచ్చింది. అకంపనుణ్ణి మెచ్చుకొని సీతను అపహరించేందుకు రావణుడు సిద్ధమయ్యాడు. రామాయణంలో అసలైన ఘట్టం ఇక్కడే జరిగింది. ఇక్కడి నుంచి తర్వాత జరిగిన ఘట్టాలు తెలుసుకునే ముందు రావణుడు గురించి తెలుసుకుందాం. రామాయణ కాలంలో గొప్ప శక్తివంతుడు రావణుడు. నరులు తప్ప ఇంకెవరితోనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. రావణుడు ప్రతినాయకుడు మాత్రమే కాదు, మహాపండితుడు, గొప్ప వీరుడు. స్త్రీ వ్యామోహం వల్ల, హద్దుదాటిన అహంకారం వల్ల, కామాంధకారం వల్ల నాశనమైపోయాడు. విష్ణువు ద్వారపాలకులైన జయ విజయులే శాపవశాత్తు రావణుడు కుంభకర్ణుడిగా పుట్టారని పురాణాలు చెప్తున్నాయి. గొప్ప శివభక్తుడాయన. వీణ వాయించటంలో, చదరంగం ఆటలో దిట్ట. ఎన్నో రకాల కొత్త వీణలను సృష్టించిన సంగీత శాస్త్రవేత్త కూడా. మాయా యుద్ధంతో లోకాలనే జయించాడు. వేదాలు చదువుకున్న పండితుడు, బ్రాహ్మణుడు. ఇన్ని ఉన్నా అహంకారం, రాక్షసత్వం, కామాంధకారం రావణుడిని నాశనం చేశాయి. రావణుడు గొప్ప వంశంలో జన్మించాడు. బ్రహ్మమానసపుత్రుల్లో ఒకరు పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రవసు.
భారద్వాజ మహర్షి మానసిక పుత్రిక యక్షిణి ఇళావిద. ఆమెకు దేవవర్ణి అనే పేరు కూడా ఉంది. ఆమెను విశ్రవసు వివాహం చేసుకున్నాడు. విశ్రవసుకి ఇళకు జన్మించిన యక్షుడే కుబేరుడు. సమస్త సంపదలకు అలాగే యక్షలోకానికి కుబేరుడు రారాజు. అతను నిర్మించిన బంగారు నగరమే లంక. ఇక రావణుడి జననం వెనుక పెద్ద కథే ఉంది. రావణుడి తల్లి కైకసి. ఆమె పాతాళరాజు రాక్షసుడైన సుమాలి కుమార్తె. ఒకసారి సుమాలి ఆయన కుమార్తె కైకసి భూలోక సంచారానికి వచ్చారు. అదే సమయంలో పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ కుబేరుడు భూమి మీదకు వచ్చి తన తల్లిదండ్రులను కలిశాడు. కుబేరుడి వైభవాన్ని సుమాలి చూశాడు. అంతకన్నా గొప్పవాడు తమ రాక్షస వంశంలో ఉండాలని అనుకున్నాడు. మహా తపస్వి అయిన విశ్రవసును ఒప్పించి తన కుమార్తె కైకసితో వివాహం జరిపించాడు. ఆ తర్వాత రాక్షస జాతికి చెందిన కైకసికి, బ్రాహ్మణుడు అయిన విశ్రవసుకి రాక్షసాంశతోనూ బ్రహ్మజ్ఞానంతోనూ రావణుడు పుట్టాడు. తండ్రి విశ్రవసు కాబట్టి రావణుడు బ్రాహ్మణుడు. విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. రావణుడికి అన్నయ్య అవుతాడు. కైకసికి రాక్షసాంశతోనే కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. ధర్మాత్ముడైన కుమారుడు కూడా కావాలి అని కైకసి విశ్రవసును కోరింది. అప్పుడు విశ్రవసు వరం వల్ల ధర్మం తప్పని విభీషణుడు కూడా జన్మించాడు. అలా విశ్రవసుకి కైకసికి రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు. రావణుడు జన్మించినప్పుడు 10 తలలతో పుట్టాడు. పెద్ద కోరలు, పొడవైన వెంట్రుకలు, నల్లటి దేహంతో రావణుడు జన్మించాడు. అతని అసలు పేరు దశకంఠుడు. కొన్ని చోట్ల దశగ్రీవ అని కూడా ఉంటుంది. గ్రీవం అంటే కంఠం. త్రేతాయుగంలో రాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు. జన్మించిన దగ్గర్నుంచి ఘోర తపస్సులు చేసి ఆయుష్షు ఇంకెన్నో వరాలు సాధించాడు. చిన్నతనం నుంచే రావణుడిలో అహంకారం పెరగడానికి కారణం అతని తల్లి కైకసి. అలాగే అతనిలో జన్మతః ఉన్న రాక్షసత్వం. పాతాళలోకంలో తల్లి దగ్గరే రావణుడు పెరిగాడు. ఒకసారి పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి రావణుడికి కైకసి చూపించింది. అతణ్ణి ఓడించైనా సరే కుబేరుడి కన్నా గొప్పవాడివి కావాలని కుమారుణ్ణి రెచ్చగొట్టింది. అప్పుడే గోకర్ణం ప్రాంతానికి వెళ్లి బ్రహ్మ గురించి రావణుడు తపస్సు చేశాడు. తన 9 తలలను తానే హోమంలో సమిధలుగా వేసి తపస్సు చేశాడు. 10వ తలను కూడా అర్పిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. మరణం లేకుండా వరం కోరాడు. అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పాడు. నరులు తప్ప ఇంకెవరి చేతుల్లోనూ మరణం లేకుండా కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. నరులంటే రావణుడికి చులకన. వారేమీ చేయలేరని పొగరు. చివరికి వారి చేతిలోనే రావణుడు మరణించాడు. అప్పటి వరకు తెంచుకున్న 9 తలలను బ్రహ్మ అతనికి తిరిగి ఇచ్చాడు. కామరూప విద్యను కూడా ప్రసాదించాడు. అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే విద్య కామరూప విద్య. వరాలు పొంది వచ్చిన రావణుణ్ణి తాత సుమాలి మెచ్చుకున్నాడు. విష్ణువు వల్లే మన రాక్షస జాతి పాతాళంలో బతకాల్సి వస్తోందని మనవణ్ణి రెచ్చగొట్టాడు. అలా రావణుడిలో విష్ణుద్వేషం పెరిగింది. ఒకప్పుడు లంక రాక్షసుల రాజ్యమేనని, కుబేరుడు ఆక్రమించాడని, అతన్ని తరిమేసి లంకారాజ్యాన్ని పొందాలని రావణుడికి తాత సుమాలి నూరిపోశాడు. రావణుడి మేనమామ ప్రహస్తుడు, దశకంఠుడు, ప్రహస్తుడు ఇద్దరూ రాక్షస సైన్యాన్ని సమకూర్చుకున్నారు. కుబేరుడి దగ్గరకు ప్రహస్తుణ్ణి రాయబారిగా పంపి లంకను ఖాళీ చేయాలని రావణుడు చెప్పించాడు. రాక్షసులంతా నాశనమైన తర్వాత ఖాళీగా ఉన్న లంకను తన తండ్రి తనకిచ్చాడని, తానేం ఆక్రమించలేదని కుబేరుడు చెప్పాడు. కావాలంటే దశకంఠుడికి కూడా కొంత వాటా ఇస్తానని చెప్పాడు. కాని రావణుడు వినలేదు. లంక మీద దండెత్తి కుబేరుణ్ణి తరిమేశాడు. లంకను ఆక్రమించి ఆ బంగారు లంకకు రావణుడు చక్రవర్తి అయ్యాడు. పట్టాభిషేకం సమయంలోనే తన స్నేహితుడు విద్యుజ్జిహ్వకు చెల్లెలు శూర్పణఖను ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మయుడి కుమార్తె అద్భుత సౌందర్య రాశి అయిన మండోదరిని రావణుడు వివాహం చేసుకున్నాడు. వజ్రజ్వాల అనే రాకుమారిని కుంభకర్ణునికిచ్చి పెళ్లి చేశాడు. గాంధర్వరాజైన శైలూష కుమార్తె సరమను విభీషణుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా రావణుడు తన బాధ్యతలను నెరవేర్చాడు. ఇక రావణుడి కుమారుడు మహావీరుడు మేఘనాథుడు. ఇతను ఇంద్రలోకాన్ని జయించాడు. అందుకే అతని అసలు పేరు మేఘనాథ అయిన ఇంద్రజిత్ పేరుతోనే ప్రఖ్యాతి చెందాడు. అన్న రావణుడితో పాటు కుంభకర్ణుడు తపస్సు చేశాడు.
రావణుడి కన్నా ఘోరమైన రాక్షస స్వభావమున్నవాడు కుంభకర్ణుడు. అతను నిర్దయను కోరుకుందామని అనుకున్నాడు. నాలుక తడబడి నిద్దుర అనిపించారు దేవతలు. అలా కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో, ఒక్కరోజు మెలకుగాను ఉండే వరం పొందాడు. అలా లంకా రాజ్యానికి, రాక్షస రాజ్యానికి రావణుడు తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. బంగారు లంకతోనే రావణుడు సంతృప్తి చెందితే ఏ గొడవ లేకుండే. కాని రావణుడి అహం అక్కడితో ఆగలేదు. దేవతలను బాధించాడు, మహర్షులను బంధించాడు, వాళ్లను పీడించాడు. అప్పుడే రావణుణ్ణి వధించేందుకు దేవతలు, మహర్షులు మార్గాలు వెతకడం ప్రారంభించారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన కుబేరుడిపై రావణుడు మళ్లీ యుద్ధం చేసి అతని పుష్పక విమానాన్ని దోచుకున్నాడు. ఆ పుష్పక విమానంలో విహరిస్తూ ఉంటే ఓ చోట ఆగిపోయింది. అక్కడ నంది ప్రత్యక్షమై ఇది పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశమని, ఇక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించాడు. తనకే ఎదురు చెప్పాడని రావణుడు నందీశ్వరుణ్ణి నానామాటలన్నాడు. నందిని కోతి అని వెక్కిరించాడు. నందికి కోపం వచ్చింది. ఆ కోతుల చేతుల్లోనే నీ వంశం సర్వనాశనమవుతుందని శపించాడు. అలా నరులతో పాటు వానరుల చేతుల్లోనూ రావణుడి మరణం ఖాయమైంది. వానరులే రావణుడి మరణానికి కారణమయ్యారు. తన విమానానికి అడ్డు వచ్చిన ఆ శివ పర్వతాన్ని పెకలించాలనుకున్నాడు. పర్వతాన్ని పెకలిస్తూ ఉంటే పరమేశ్వరుడు తన కాలి బొటనవేలుతో ఒక్క తొక్కు తొక్కాడు. అప్పుడు ఆ పర్వతం కింద రావణుడి చేతులు నలిగాయి. అహంకారం అణిగిపోయింది. ఆ నొప్పికి దశకంఠుడు పెద్దగా అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు. భయంకరంగా కేకలు పెట్టాడు. అప్పటి వరకు ఎక్కడా తలవంచని దశకంఠుడు శివుడికి తలవంచి క్షమించమని కోరాడు. అమ్మో బాబో అంటూ అరుస్తూ ప్రార్థించాడు. బిగ్గరగా అరిచే అరుపులను రావం అంటారు. అంతవరకు కేకలు పెట్టిన దశకంఠుణ్ణి పరిహాసం చేస్తూ, రావణ ఇక ఆ ఏడుపులు ఆపు అని పరమేశ్వరుడన్నాడు. అక్కడ్నుంచి దశకంఠుడు రావణ అనే పేరుతోనే ఖ్యాతి చెందాడు. రావణుడి భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాస అనే గొప్ప ఖడ్గాన్నిచ్చాడు. రావణుడు పరమశివభక్తుడిగా మారాడు. భూమి మీద అందరి రాజులను జయించాడు. రాముడికి ముందు ఉన్న సూర్యవంశరాజుల్లో కొందరిని రావణుడు జయించాడు. ఆ సమయంలోనే రాముడి పూర్వీకుడు అనరణ్యుడు తన వంశీకుడి చేతుల్లోనే నీ మరణం ఉంటుందని రావణుణ్ణి శపించి మరణించాడు. అందుకే సూర్యవంశంలో శ్రీరాముడు అవతరించాడు. విజయాలతో గర్వం తలకెక్కి వెనక్కు వస్తున్న సమయంలో హిమాలయాల దగ్గర తపోదీక్షలో ఉన్న వేదవతి అనే ఋషి కన్యను రావణుడు బలాత్కరించాలని చూశాడు. నీ స్పర్శతో నా శరీరం అపవిత్రమైంది. వచ్చే జన్మలో నీ అంతం కోసం నేను మళ్లీ పుడతానని చెప్పి వేదవతి ఆత్మాహుతి చేసుకుంది. ఇలా రావణుడి జీవితంలో ఎన్నో శాపాలున్నాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాలను లెక్క చేసేవాడు కాదు. రావణుడు దేవలోకాలను జయించాడు, పంచభూతాలను నియంత్రించాడు. తనకడ్డు వస్తున్నారని కాలకేయ రాక్షసులపై యుద్ధానికి వెళ్లాడు. కాలకేయ రాజు విద్యుజ్జిహ్వ రావణుడి సొంత బావ. అయినా ఆవేశంలో అతన్ని చంపేశాడు. అప్పటినుంచి శూర్పణఖకు రావణుడు అంటే కోపం. ఆ కోపంతోనే రావణుడిపై ఉసిగొల్పేందుకు పంచవటిలో రామలక్ష్మణులను రెచ్చగొట్టిందన్న కథలు ఉత్తరాది రామాయణాల్లో ఉంటాయి. యుద్ధాలు చేయడం, అక్కడ కనిపించే స్త్రీలను బంధించి లంకకు తేవడం, బలాత్కరించటం ఇదే రావణుడి పని. ఆ కామాంధకారం వల్లే రావణుడు నాశనమయ్యాడు. స్త్రీ కారణంగానే నువ్వు చస్తావని ఆ స్త్రీలందరూ రావణుణ్ణి శపించారు. ఆ ఆడవారి ఉసురే రావణుడికి ఎక్కువగా తగిలింది. స్త్రీల జోలికి వెళ్లొద్దని భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పారు. కాని రావణుడు ఎవరి మాటా వినేవాడు కాదు. ఒకసారి రావణుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళుతూ మధ్యలో రంభను చూశాడు. ఆమెను బలాత్కరించాలని చూశాడు. అప్పటికీ రంభ కుబేరుడి కుమారుడైన నలకూబరుడి సాన్నిహిత్యంలో ఉంది. అంటే కుబేరుడికి రంభ కోడలవుతుంది. కుబేరుడు రావణుడు అన్నదమ్ములు. కుబేరుడి కోడలు రావణుడికి కోడలే అవుతుంది. కోడల్ని కూతురుగా భావించాలని శాస్త్రం చెప్తోంది కదా. అలా కూతురులాంటి రంభను బలాత్కరించాలని రావణుడు చూశాడు. ఆ విషయం తెలిసిన నలకూబరుడు మరోసారి ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల 1000 ముక్కలై చస్తావని శపించాడు. ఆ భయంతోనే సీతమ్మను రావణుడు అపహరించినా ఏనాడూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. ముందరెపిసోడ్లో చెప్పుకున్న ఖరదూషణులు రావణుడి పిన్నమ్మ కుమారులు. వారు దండకారణ్యాన్ని ఆక్రమించి రాముడి చేతుల్లో మరణించారు. భర్త మరణించిన తర్వాత లంకలో ఉండలేక సోదరులయ్యే ఖరదూషణుల దగ్గర శూర్పణఖ ఉండేది. అప్పుడే లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం, ఖరదూషణులతో యుద్ధం ఇవన్నీ జరిగాయి.
రావణుడి పిన్ని కూతురు కుంభినసి. ఆమెను మధురాపురాన్ని పాలించే మధువుకిచ్చి రావణుడు పెళ్లి చేశాడు. ఈ భూమంతా తన గుప్పెట్లో ఉండాలని రావణుడు అనుకున్నాడు. మాహిష్మతి సామ్రాజ్యం మీద దండెత్తాడు. ఆ రాజ్యానికి చక్రవర్తి మహావీరుడు కార్తవీర్యార్జునుడు. అతనికి 1000 చేతులుండేవి. రావణుణ్ణి తన 1000 చేతులతో బంధించి కార్తవీరుడు కారాగారంలో పడేశాడు. రావణుడి తాత పులస్త్యుడు వచ్చి కార్తవీరుణ్ణి బతిమాలుకుంటే పోన్లే పాపం అని రావణుణ్ణి వదిలేశాడు. మరోసారి కిష్కింధను పాలించే వాలి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఎవరు యుద్ధానికి వచ్చినా ఆ వీరుడి బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది. ఈ వరాన్ని వాలికి ఇంద్రుడిచ్చాడు. అలాంటి వాలిపై రావణుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రావణుణ్ణి తన ఉడుంపట్టుతో వాలి పట్టుకొని 3 సముద్రాలు తిప్పి ఎగరేసి కొట్టాడు. క్షమించమని బతిమాలుకుంటే రావణుణ్ణి వాలి వదిలేశాడు. ఆ తర్వాత వాలి రావణుడు మిత్రులయ్యారు. అంటే రావణుడి కన్నా కార్తవీర్యార్జున వాలి ఇద్దరూ బలవంతులు. పరశురాముడు కార్తవీరుణ్ణి సంహరించాడు. రామాయణ కాలం నాటికి రావణుడి కన్నా బలవంతుడైన వాలి కిష్కింధను పాలిస్తున్నాడు. రావణుడు బంగారు లంకానగరాన్ని అద్భుతంగా నిర్మించాడు. ఆ కాలంలోనే అద్భుతమైన నగరంగా ప్రఖ్యాతి చెందిన నగరం లంక. ఈ ఘటనల తర్వాతే రామాయణంలో అసలు ఘట్టాలు జరిగాయి. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం, ఖరదూషణులను రాముడు సంహరించటం, ఆ తర్వాత రావణుడికి సీతారాముల గురించి తెలియడం, ఇవన్నీ జరిగాయి. ఇది రావణుడి చరిత్ర. మరి ఇంతటి శక్తివంతుడైన రాక్షసుడు రావణుడు సీతాపహరణం ఎలా చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.